ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాగమ్మ, ఏంటిలా వచ్చావు? ఏమైంది? ఎందుకింత కోపంగా ఉన్నావు? ఎవరో నీకు కోపం తెప్పించారు, అందుకే వారి సంగతి చూద్దామని వచ్చావని అర్థమవుతుంది. ఈ ఇంట్లో ఎవరైనా చెడు పనులు చేయాలని చూస్తే అడ్డుకోవడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు. కానీ ఇప్పుడిక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. ఈ ఇంటికి నీ అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో. నువ్వెప్పుడు రావాలో నేను చెప్తాను. కృష్ణ, ఎవరితో మాట్లాడుతుంది? చూద్దాం పదా, బయట ఎవరో ఉన్నట్టున్నారు. నువ్వు లేకపోయుంటే నేను పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకునేదాన్ని కాదు. మా అమ్మ మీద, నా మీద నీ కృప ఎప్పటికీ ఉంటుందని నాకు తెలుసు. అందుకే నువ్వు బయలుదేరు తల్లి. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక్కదానివే ఉన్నావు? ఎవరొచ్చారు? మీకు అలా అనిపించిందా? నేను ఎవరితోనూ మాట్లాడటం లేదే. అబద్ధం చెప్పకు. ఎవరితోనో మాట్లాడుతున్నావు, అది మేం చూసాం. ఏమైంది? ఏమైందా? నేను చూసే సమయానికి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఏం మాట్లాడిందో సరిగ్గా వినవలేదు. వచ్చి చూసేసరికి ఇక్కడ ఎవరు లేరు. ఏయ్, నిజం చెప్పవే నువ్వు. అర్చనా, నాతోనైనా చెప్పమ్మా. నేనెవరితోనూ మాట్లాడటం లేదు అంకుల్. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఏయ్, ఏంటి డ్రామాలు? నీలో నువ్వే మాట్లాడుకోవడం ఏంటి? మాట మార్చేసింది. ఇది చాలా డేంజర్దిలా ఉంది. నాకు అర్థమైంది. నీకేం అర్థమైంది? జ్ఞానులు, వివేకవంతులు, పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళతో వాళ్లే మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మాటల అర్థాలు వేరేలా ఉంటాయి. అదో రకమైన లోకం, అదో విధమైన ధ్యాస, ధ్యానం. ఇప్పుడు అర్చన చేసింది కూడా అటువంటి విద్యే. బావా, నువ్వు మందు కొట్టావా ఏంటి? ఎందుకలా అన్నావు? జ్ఞానులు, మునులు, పెద్ద పెద్ద వాళ్ళు అలా మాట్లాడుకుంటారనేది నిజం అనుకుందాం. ఈ అర్చన ఎంతుంది? ఇది పెద్దదాయి కాదు కదా, దీనికి అంత సీన్ ఏం లేదులే.